నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. విశాఖపట్నంలో నవంబర్ 14-15 తేదీల్లో సిఐఐ సదస్సు జరగబోతుంది. ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి 30వ సిఐఐ సదస్సు. మరి ఈ సదస్సు ద్వారా కేవలం పెట్టుబడులే వస్తాయా? అసలు ఈ ఆంధ్రప్రదేశ్కి ఈ సిఐఐ సదస్సు ఏ విధంగా హెల్ప్ అయ్యే అవకాశం ఉంది తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు రాజేష్ అప్పసాని గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, సిఐఐ సదస్సు ఇది ఆంధ్రప్రదేశ్కి 30వ అంటున్నారు. గతంలో జరిగిన సిఐఐ సదస్సుల ద్వారా ఎటువంటి పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది. ఇప్పుడు బాబు గారు కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ముఖ్యంగా అక్కడికి వెళ్ళి అక్కడ పనులన్నీ ఆయన పర్యవేక్షిస్తూ వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకోవాలి ఇదంతా కూడా దగ్గరుండి చూసుకుంటున్నారు. మరి ఇప్పటికే 10 లక్షల కోట్ల పెట్టుబడులు, మళ్ళీ 10 లక్షలు అంటున్నారు. మరి అవన్నీ గ్రౌండ్ అయ్యే అవకాశం ఉంటుందా? ఇది ఓన్లీ పెట్టుబడులనే కాకుండా ఆంధ్రప్రదేశ్కి ఇంకే విధంగా ఉపయోగపడే అవకాశం ఉంటుందంటారు? వాస్తవంగా నేను నిన్న మా కుటుంబానికి సన్నిహితులైన వారి ఒక కుటుంబ కార్యక్రమంలో పాల్గొనడం కోసం నేను నిన్న వైజాగ్ వెళ్ళాను. నిన్న 8:20కి విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యి ఫ్లైట్ దిగి బయటకు వస్తున్న సందర్భంగా అక్కడ సిఐఐ కన్వెన్షన్కి వస్తున్న అతిథుల్ని ఆహ్వానించడం కోసం ఈ సిఐఐ నిర్వాహకులు సాంప్రదాయ శాస్త్రీయ నృత్యంతో అతిథుల్ని ఆహ్వానించడం కోసం కళాకారుల్ని ఏర్పాటు చేశారు. 8:20కి మార్నింగ్ నేను ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తుంది. అంటే అప్పటికే ఆ కళాకారులు అక్కడ ఉన్నారు. బహుశా ఎర్లీ మార్నింగ్ నుంచి ఫ్లైట్లు వస్తూ ఉంటాయి కాబట్టి ఈ సదస్సులో పాల్గొనడం కోసం తరలొస్తున్న అతిథుల్ని ఆహ్వానించడం కోసం మార్నింగ్ నుంచి వాళ్ళు అక్కడ ఉన్నట్టున్నారు. అక్కడ ఈ పాల్గొనడానికి వస్తున్న అతిథులు ఆ కళాకారులతో నిలబడి ఫోటోలు తీసుకుంటూ ఉన్నారు. అప్పటికే అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ బయటకు వచ్చి వెహికల్లో సిటీలోకి వెళ్తున్నప్పుడు ఎయిర్పోర్ట్ ప్రాంగణం నుంచి రోడ్డుకి 2 వైపులు ఉండే కాంపౌండ్ వాల్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా బ్రహ్మాండమైన డిజైన్లతోటి పెయింటింగ్లు వేసి ఈ 30వ సిఐఐ కన్వెన్షన్ గురించి ఆ స్లోగన్స్, దాని ప్రాముఖ్యతను వివరిస్తూ సిటీలో ఎటు చూసినా ఇవే కనిపిస్తున్నాయి మనకి. రోడ్డుకి 2 వైపులా బ్రహ్మాండమైన డిజైన్లతోటి ఆ కాంపౌండ్ వాల్స్ అన్నీ, అంటే వివిధ సంస్థలవి, వ్యక్తులకి సంబంధించిన కాంపౌండ్ వాల్స్ అవన్నీ కూడా, వాటిని అన్నింటినీ కూడా ప్రభుత్వం అందంగా తీర్చిదిద్దుతూ ఉంది. రోడ్లు అద్దాల్లాగా మెరుస్తూ ఉన్నాయి. ట్రాఫిక్ ఐలాండ్లు అన్నీ కూడా నిన్న ఈవినింగ్ నేను మళ్ళీ ఎయిర్పోర్ట్కి వచ్చేటప్పటికి కొంచెం అప్పుడప్పుడే మసక పడతా ఉన్న టైం అనమాట. బ్రహ్మాండంగా తీర్చిదిద్దారు, లైట్లు ముస్తాబులు చేశారు. తర్వాత నేను నిన్న చాలామంది స్థానికులతో కూడా మాట్లాడాను విశాఖపట్నంలో. మనకి సహజంగా ఈ మధ్యకాలంలో పెళ్లి వేడుకలు చూస్తూ ఉన్నాం మనం. గతంలోకి భిన్నంగా కొంచెం ఎవరికి స్తోమకు తగ్గట్టుగా వాళ్ళు 5 రోజులు, 3 రోజులు ఇట్లా రకరకాలుగా వేడుకలు నిర్వహించుకుంటూ ఉన్నారు. ఒక గతంలో ఎలా ఉండేదంటే గ్రామీణ ప్రాంతాల్లో మా పెళ్ళిళ్ళు జరిగిన నాడు కూడా కొంచెం బంధుత్వాలు ఎక్కువ మంది ఉన్నాళ్ళు 2 రోజులు 3 రోజుల ముందు పెళ్లి కొడుకుని చేసి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పూట వాళ్ళు పెళ్లి కొడుకుని చేస్తూ వేడుకలు జరుగుతూ ఉండేవి. ఇవాళ సంగీత్ అని, మెహందీ అని రకరకాల వేడుకలు జరుపుకుంటున్నారు కదా, ప్రీ వెడ్డింగ్ షూట్లని. అలాగే ఈ కార్యక్రమం నిర్వహణ కూడా 14-15 తారీఖుల్లో షెడ్యూల్ అయ్యింది. కానీ 2-3 రోజుల ముందే ఎవరికి వాళ్ళు ఇది మా ఇంటి పండగగా ఫీల్ అవుతున్నారు. కారణం ఏంటి అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా విశాఖపట్నం ప్రాంతానికి, విశాఖపట్నం కూడా ఎన్నికల్లో అదేవిధంగా స్పందించింది. ఇవాళ విశాఖపట్నం ఎంపీగా పోటీ చేసిన శ్రీభరత్ తన 5 లక్షల మెజార్టీతో గెలిపించారు. ఇవాళ స్టేట్లో హయ్యెస్ట్ మెజార్టీ వచ్చిన పార్లమెంట్ సీటు విశాఖపట్నం. అలాగే అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా టాప్ 1 and 2 గాజువాక పల్లా శ్రీనివాస్ గారు, భీమిలి గంటా శ్రీనివాస్ గారు, ఇరువురు శ్రీనివాసుల్ని మరి 90,000 పైగా మెజార్టీతో గెలిపించారు. దాని పర్యవసానమే అక్కడ ఎంపీకి కూడా 5 లక్షల పైగా మెజార్టీ రావడం జరిగింది. అంటే విశాఖపట్నం ఎన్డీఏ కూటమిని అలాగే ఓన్ చేసుకుంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా విశాఖపట్నాన్ని ఓన్ చేసుకొని ఇవాళ 185,000 కోట్ల రూపాయల గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు, ఇవాళ అంటే విశాఖపట్నం, అనకాపల్లి, విశాఖపట్నం 2 జిల్లాలకు అయినా కూడా నేను పూర్వ విశాఖపట్నం జిల్లా చెప్తున్నా. 161,000 కోట్ల రూపాయల ఆర్సిలర్మిటర్ క్యాప్టివ్ పోర్టుతో కూడుకున్న స్టీల్ ప్లాంటు. అలాగే మొన్న అతిపెద్ద డేటా సెంటర్ అమెరికా తర్వాత గూగుల్ డేటా సెంటర్ $15 బిలియన్, లార్జెస్ట్ ఏఏ సెంటర్ అండ్ 1 గిగావాట్ డేటా సెంటర్ 130,000 కోట్ల రూపాయలతోటి. ఇవి టీసీఎస్, కాగ్నిజెంటు, యాక్సెంచరు, ఇవాళ రహేజా వాళ్ళు వరల్డ్ ట్రేడ్ సెంటర్ నిర్మాణం చేస్తున్నారు అని చెప్పని, వాటన్నిటికీ లోకేష్ గారి ద్వారా శంకుస్థాపన జరగబోతున్నాయి అని చెప్పని, రోజుకొక ప్రాజెక్ట్ అనౌన్స్ అవుతుంది.
వేలాది మందికి, లక్షలాది మందికి ఉపాధి కల్పనకు ఆస్కారం ఉంది. దాని ఇంపాక్ట్ ఏమవుద్ది? కొత్తగా ఇంత సంపద సృష్టి జరగబోతుంది అని అంటే కొత్తగా ట్రేడ్కి ఆస్కారం ఉంటుంది, కొత్తగా ఉపాధి కల్పనకు ఆస్కారం ఉంటుంది, కొత్తగా కాలనైజేషన్కి ఆస్కారం ఉంటుంది. మరి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇన్ని లక్షల మందికి వస్తుందంటే పరోక్ష ఉపాధి ఎన్ని లక్షల మందికి వస్తుంది? విశాఖపట్నం ముఖ చిత్రమే మారబోతుంది. మా జీవన ప్రమాణాలు మెరుగు కాబోతూ ఉన్నాయి. మా విశాఖపట్నం ఒక మెట్రోపాలిటన్ స్థాయికి ఎమర్జ్ కాబోతుంది అని చెప్పని ఆనందోత్సాహాలు వాళ్ళలో కనిపిస్తూ ఉన్నాయి. దానికి అదనపు బలంగా ఇప్పుడు సిఏఏ కన్వెన్షన్, దీని ద్వారా మరిన్ని లక్షల కోట్ల పెట్టుబడులు ఛానలైజ్ కాబోతున్నాయి. మరి అంటే ఇప్పుడు జరిగే సిఏఏ కన్వెన్షన్ విశాఖపట్నం హోస్ట్, విశాఖపట్నం ఆతిథ్యం ఇస్తుంది. కానీ అక్కడ జరిగే ఒప్పందాలు ఒక్క విశాఖపట్నం కోసం కాదు. కానీ ఆ విశాఖ బ్రాండ్ అనేది ఇవాళ దేశవ్యాప్తంగా కాబోతూ ఉంది, ప్రపంచవ్యాప్తంగా కాబోతూ ఉంది. మొన్న ఎప్పుడైతే గూగుల్ $15 బిలియన్ లార్జెస్ట్ ఎఫ్డిఐ ప్రతిపాదన ఒప్పందం జరిగిందో ప్రపంచం మొత్తం ఎక్కడి విశాఖపట్నం అని చెప్పని ఇవాళ గూగుల్ చేశారు అందరు కూడా. మరి ఇవాళ ఈ సిఏఏ కన్వెన్షన్ ద్వారా ఇవాళ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సాధిస్తున్న ఈ పెట్టుబడులు చూస్తే వెనకెప్పుడో మన ఒనిడా టీవీ యాడ్ ఉండేది, ఓనర్స్ ప్రైడ్ అండ్ నైబర్స్ ఎన్వి అని చెప్పని. అలాగే ఇవాళ పక్కనున్న రాష్ట్రాలు అసూయపడతా ఉన్నాయి. పక్కనున్న రాష్ట్ర ప్రభుత్వాల మీద అక్కడున్న ప్రతిపక్షాలు విరుచుకుపడతా ఉన్నాయి. అరే పలానా పెట్టుబడి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళింది, నువ్వేం చేస్తున్నావు అంటున్నారు. ఒక పెట్టుబడి 2 పెట్టుబడుల ప్రతిపాదన రాగానే ఇవాళ మరి ఇన్ని పెట్టుబడులతోటి ఇన్ని లక్షల కోట్ల రూపాయల ఏదో కంటి తుడుపు పెట్టుబడుల ప్రతిపాదనలు కాదు ఇవి. జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో కూడా ఇదే విశాఖపట్నంలో ఒక సిఏఏ కన్వెన్షన్ పెట్టారు. 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి ఒప్పందాలు చేసుకున్నాము అని చెప్పని ప్రజలని మభ్యపెట్టి మోసం చేసే ప్రయత్నం చేశారు. తర్వాత తేలింది వాళ్ళందరూ ఐపాక్ సిబ్బంది, వాళ్ళకి వీళ్ళే సూట్లు కుట్టించి వాళ్ళని వీళ్ళే కార్పొరేట్ జెయింట్స్గా ప్రమోట్ చేస్తూ వాళ్ళతోటే ఒప్పందాలు చేసుకొని ఫోటోషూట్లు దిగి పంపించారు అని చెప్పని. కానీ చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా ఈ విధమైన ఒక ఆర్కెస్ట్రేటెడ్ ప్రచారానికి ప్రాధాన్యత ఇవ్వడాయన. ఒక సిఏఏ కన్వెన్షన్ పెట్టారు అని అంటే ఆ సిఏఏ కన్వెన్షన్లో ఆసక్తి చూపి మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే ప్రభుత్వానికి ఆ కార్పొరేట్ సంస్థకు మధ్య జరిగే ఆసక్తి వ్యక్తీకరణ ఒప్పందం. అది మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే ముందు వాళ్ళ ఆసక్తి వ్యక్తం చేస్తారు, మేము ఈ రాష్ట్రంలో సో రంగంలో ఇంత పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాము అని చెప్పని. దాన్ని ఫాలో అప్ యాక్షన్ రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి జరగాలి. నువ్వు పెట్టుబడి పెడతానన్నావు కదా, ఎప్పుడు పెడతావు? నీకేం కావాలి? నీకు భూమి కావాలా, ప్రభుత్వ పరంగా అనుమతులు కావాలా, నీటి సౌకర్యం కావాలా, ఎలక్ట్రిసిటీ కావాలా, నీకు రోడ్ కనెక్టివిటీ కావాలా, రైలు కనెక్టివిటీ కావాలా? చెప్పు నీకేం కావాలి? ఈ ఫాలో అప్ దెబ్బకి సంస్థ 6 నెలల్లో పెట్టాలి అనుకున్న పెట్టుబడి 3 నెలల్లోనే వాళ్ళు ముందుకు సిద్ధపడి రావాలి. వాళ్ళకి ఏం కావాలి? ప్రొయాక్టివ్గా వర్క్ చేసే గవర్నమెంట్లు కావాలి. వాళ్ళు ఫైల్ తీసుకొని ప్రభుత్వాల చుట్టూ, కార్యాలయాల చుట్టూ వాళ్ళు అదే పనికి తిరుగుతా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కొర్రీ వేస్తూ మీకు ఈ అనుమతి ఇవ్వాలంటే మాకేమి ఇస్తారు అని చెప్పనే స్థాయి నుంచి ప్రభుత్వాలే ప్రొయాక్టివ్గా మీకోసం మేము సిద్ధంగా ఉన్నాం, మీరు ఆసక్తి వ్యక్తం చేశారు, ఇక మీ ప్రాజెక్టు మాది అనుకుంటున్నాం, మీకు కావాల్సిన అనుమతులు మేము వేగంగా సత్వరం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పని ఇవాళ ప్రభుత్వాలే ప్రొయాక్టివ్గా ముందుకు వస్తూ ఉన్నప్పుడు ఇవాళ లోకేష్ అదే కదా చెప్తా ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ హ్యాపెనింగ్ థింగ్స్. చాలా వేగంగా పరిస్థితులు, పరిణామాలు అనుకూలంగా మేము మలుచుకుంటాం. అన్నిటికన్నా ముఖ్యంగా స్పీడ్ ఆఫ్ కాస్ట్ కటింగ్. నువ్వు ఒక 1000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అనుకున్నావు, ఆ 1000 కోట్ల ప్రాజెక్టు 2 సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలి అనుకున్న దానికి నీ ప్రాజెక్టు 1.5 ఇయర్లోనే కన్సీవ్ అయిపోయి నీకు అది ప్రొడక్షన్లోకి వచ్చేటప్పటికి ఈ 1000 కోట్ల మీద 6 నెలలు నీకు దాని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే మరి డెఫినెట్గా అది కాస్ట్ ఎఫెక్టివ్గా సంస్థకు కూడా ఉపయోగం. వీటన్నిటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్పందిస్తున్న తీరు, ఎస్ ఇవాళ మీరు ఇందాక ప్రస్తావించిన ఇంకొక కీలకమైన అంశం, సరే ఇవాళ రాష్ట్ర బ్రాండింగ్ని ప్రమోట్ చేస్తున్నారు, ప్రభుత్వ పరంగా ప్రొయాక్టివ్గా వర్క్ చేస్తున్నారు, వేగంగా స్పందిస్తున్నారు, అనుమతులు ఇస్తున్నారు, సంస్థను రప్పిస్తున్నారు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్కి ఏం ఉరుగుద్ది? ఇవాళ దక్షిణాదిలో ఉన్న మిగిలిన రాష్ట్రాలతో పోల్చి చూసుకున్నప్పుడు 2014లో రాజధాని లేని స్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన జరిగింది.
పూర్తి గ్రామీణ నేపథ్యం ఉన్న రాష్ట్రం. పారిశ్రామికీకరణ పెద్దగా లేదు. విద్యం, వైద్యం, ఉపాధికి పక్క రాష్ట్రాల మీద ఆధారపడతా ఉన్నాం. లోటు బడ్జెట్తో ఏర్పడ్డాం. పర్ క్యాపిటల్ ఇన్కమ్ పరంగా దక్షిణాదిలో మిగిలిన రాష్ట్రాలతో పోల్చి చూసుకున్నప్పుడు చాలా తక్కువ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. మరి మనం ఏం తప్పు చేసాం? మన దగ్గర చదువుకుంటున్నారు. మన దగ్గర చదువుకొని వాళ్ళ హైదరాబాద్లోనో, బెంగళూరులోనో, చెన్నైలోనో ఉన్న వర్క్ ఫోర్స్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయులే ఉంటున్నారు. విదేశాల్లో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉంటున్నారు. అక్కడెక్కడికో వెళ్ళి ఇన్ని లక్షల మంది పనిచేసేది అదేదో మన రాష్ట్రంలో ఎందుకు పని చేయకూడదు? మనకేం లోపం? మనకున్న లోపం ఏంటి అంటే మన దగ్గర పారిశ్రామికీకరణ లేదు. పెంచుకోవాలంటే మనం ఏం చేయాలి? మనకున్న వనరులు ఏంటి? ఎస్, మనకు కావాల్సినంతటి కోస్ట్ లైన్ ఉంది, మనకు కావాల్సినంతటి రైల్ కనెక్టివిటీ ఉంది, కావాల్సినంతటి హైవే కనెక్టివిటీ ఉంది, విస్తారమైన భూములు ఉన్నాయి, కావాల్సినంతటి మినరల్ వెల్త్ ఉంది. మన దగ్గర ఇక్కడ ఆగ్రో బేస్డ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ బోల్డ్ పెట్టుకోవచ్చు. మన దగ్గర మన మినరల్ వెల్త్ మీద బేస్ అయ్యి ఇండస్ట్రీస్ పెట్టుకోవచ్చు. మనకున్న ల్యాండ్ బ్యాంక్ని బేస్ చేసుకొని మన పవర్ జనరేషన్కి కావాల్సినంత ఎనర్జీ రంగంలో పెట్టుబడులు పెట్టుకోవచ్చు. మన దగ్గర నీటి లభ్యత ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా మన దగ్గర చదువుకున్న యువత లక్షలాది మందిగా ఉన్నారు, హ్యూమన్ రిసోర్సెస్. మరి వీటిని మనకున్న వనరులని ప్రాతిపదికగా మనం అభివృద్ధి చేసుకోగలం. అలా చేసుకోవడానికి కావాల్సిన సంకల్పం ప్రభుత్వపరంగా ఉంటే చాలు. ప్రభుత్వపరంగా పరిశ్రమలు రప్పించుకుంటే ఇక్కడ చదువుకుంటున్న యువత, ఇక్కడ ఉంటున్న శ్రామిక వర్గాలకి ఇక్కడే ఉపాధి అవకాశాలు మనం కల్పించగలిగితే, మరి ఇప్పుడు ఉన్న రాష్ట్రంలో ఇప్పుడు పొందుతున్న ఉపాధికి అదనంగా ఈ 5 సంవత్సరాల టెన్యూర్లో ఒక 20 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి మనం ఇచ్చుకోగలిగాము అని అంటే, 20 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి ఇచ్చారే అనుకో, పరోక్ష ఉపాధి ఇంకొక 50-60 లక్షల మందికి దక్కుద్ది. అంటే ఇప్పుడు సపోజ్ ఒక 30-40 వేలు డ్రా చేయగలిగే ఒక ఇండస్ట్రీలో ఒక 1000 మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చింది అనుకో, ఆల్రెడీ పొందుతున్న ఉపాధి అవకాశాలకు అదనంగా ఒక ప్రాంతంలో ఒక పరిశ్రమ ఏర్పాటై ఒక 1000 మందికి సెక్యూర్డ్ ఎంప్లాయ్మెంట్ దక్కింది అనుకో, ఈ 1000 మందిలో కనీసం ఒక 400-500 మంది అన్న సొంతంగా ఇల్లు కట్టుకోవాలనుకుంటారు కదా, ఈ 1000 మందిలో వాళ్ళ పిల్లలు చదువుకోవాలనుకుంటారు కదా, ఈ 1000 మంది వాళ్ళకి జీతం వచ్చిన తర్వాత షాపింగ్కి వెళ్తారు కదా, గ్రాసరీసో లేకపోతే వాళ్ళ హాస్పిటల్ అవసరాలు, వాళ్ళ పిల్లల చదువులో, వాళ్ళ ఎంటర్టైన్మెంటో, వాళ్ళు చేసే షాపింగు, ఇవన్నీ యాక్టివిటీ బిగిన్ అవుతుంది కదా. ఈ 1000 మందిలో ఒక 400 మంది కొత్తగా హౌసింగ్కి వాళ్ళు వెళ్తున్నారు అని అంటే, ఆ నిర్మాణ రంగంలో తాపీ పట్టి పనిచేసే కార్మికుడి దగ్గర నుంచి మెటీరియల్ సప్లయర్స్ ఎన్ని రంగాలు ఆధారపడి ఉంటాయి? ప్లంబర్లు, కార్పెంటర్లు, బ్రిక్ తయారీదారులు, చిప్స్ తయారీదారులు, స్టీల్ ట్రేడర్సు, సిమెంటు, ఎలక్ట్రికల్ ఫిక్చర్సు, ఫ్లోరింగ్ మెటీరియల్, ఎన్ని రకాల రంగాలు దాంట్లో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. అంతమందికి ఉపాధి కల్పన అదనంగా జరుగుతూ ఉంటుంది కదా. దాంతో ఏమవుద్ది? కొత్త కాలనైజేషను, కొత్త ఇండస్ట్రీసు, కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చరు, వీటితో పాటుగా వెల్త్ జనరేషన్ జరుగుద్ది. వీటికి అదనంగా వెల్త్ జనరేషన్ జరుగుద్ది. కొత్త మార్కెట్లు, ఒక 1000 మంది కొత్తగా ఒక దగ్గర స్థిర నివాసం ఏర్పరచుకుంటున్నారంటే అక్కడ ఓ ఫార్మసీ వస్తుంది, ఒక గ్రాసరీ స్టోర్ వస్తుంది, ఒక రెస్టారెంట్ వస్తుంది, ఒక స్కూల్ వస్తుంది. దాంతో కొత్త మార్కెట్ పొటెన్షియాలిటీ పెరుగుతుంది, మార్కెట్ అవకాశాలు పెరుగుతాయి. వీటి మీద ఆధారపడి ప్రభుత్వానికి ట్యాక్స్ రెవెన్యూస్ పెరుగుతాయి. ఇవాళ అప్పులు కుప్పగా మారుతున్న రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి. దానికి మార్పు ఏంటి? వీటి నుంచి బయటపడాలి అని అంటే ఆరోగ్యకర పరిణామం ఏంటి అంటే నో షార్ట్ కట్స్. ఈ అప్పులు తీరడానికి, ఈ వడ్డీలు కట్టడానికి మళ్ళీ అప్పులు తేవటం కాదు, సంపద సృష్టి చేయి. సంపద సృష్టి ఎలా జరుగుద్ది? నీ రాష్ట్రంలో ఉన్న వనరులను ప్రమోట్ చేయి, నీ రాష్ట్రాన్ని ప్రమోట్ చేయి, పాలకుడిగా నువ్వు వేగంగా స్పందించు, రాష్ట్ర బ్రాండింగ్ని ప్రమోట్ చేయి, పెట్టుబడులు రప్పించు, సంస్థలు ఏర్పాటు చేయించు. ఆ సంస్థలు ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చుకో. అలా సమకూర్చుకున్న ఆదాయంతో నువ్వు అప్పు తీర్చావనుకో, నువ్వు ఇంకొక అప్పు తేవసరలా. పైగా ఒక స్టేజ్కి నువ్వు అప్పులన్నీ తీర్చేసుకోగలిగావు, నీకు అదనపు ఆదాయం వస్తూ ఉంది, నువ్వు మరింత మెరుగైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకోగలుగుతావు, ప్రజలకి బెటర్ సివిక్ కమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయగలుగుతావు, ప్రజలకి ఇంకా మెరుగైన సంక్షేమాన్ని అందించగలుగుతావు. సో దానికి మరి ఈ పెట్టుబడులు సాధనే రాచమార్గం. ప్రజలకి చేతి నిండా పని దొరుకుద్ది, ప్రభుత్వానికి ఆదాయం సమకూరుద్ది, ప్రజలకి మెరుగైన జీవన ప్రమాణాలు తగ్గుతాయి. ఎంత మెరుగైన జీవన ప్రమాణాలు దక్కితే ఆ రాష్ట్రం అంత సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి ఏ రాచమార్గాన్ని ఎంచుకున్నారో ఆ రాచమార్గం ద్వారానే ఆయన పట్ల కూడా ప్రజలకి ఆయన ఎంచుకునే రాచమార్గం పట్ల నమ్మకం ఉంది. కాబట్టే నేను సంపద సృష్టించి సంక్షేమాన్ని అమలు చేస్తా, నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పని ఆయన చేసిన అప్పీల్ని మన్నించి 175 స్థానాలు ఉన్న సభలో 124 స్థానాలతో ప్రజలు అవకాశం కల్పించారు. ఇవాళ ప్రజలు కల్పించిన అవకాశంతో
ఆయన సాధిస్తున్న విజయాలు, రప్పిస్తున్న పెట్టుబడులు, నెలకొల్పుతున్న సంస్థలు, కల్పించబోతున్న ఉపాధి చూసిన తర్వాత ఇవాళ పక్క రాష్ట్రాలకి ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, వీళ్ళ వేగాన్ని చూస్తే వాళ్ళకి నిద్రలేని రాత్రులు గడపాల్సిన పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.